మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు నుండే ఆషాఢ మాసం ప్రారంభమవ్వబోతుంది. 2025లో జూన్ 26న ఆషాఢ మాసం ప్రారంభమయ్యి జూలై 24వ తేదీ వరకు ఉంటుంది. ఇది దేవతలకు ఎంతో ఇష్టమైన మాసం. అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు పొరపాటున కూడా ఈ 5 తప్పు పనులను చేయకూడదు. కాదని ఈ తప్పులు చేస్తే 7 తరాల దరిద్రం పడుతుంది. మీ ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. పేదరికం వస్తుంది. గండాలు ఎదురవుతూ ఉంటాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు. కనుక ఆషాఢ మాసంలో ఈ తప్పు పనులు చేయవద్దు. మరి ఇంతకీ ఈ ఆషాఢ మాసంలో ఏ పనులు అస్సలు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం. సన్యాసులకు చాతుర్మాస్యానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక. వివాహ మహోత్సవాలకు విరామం. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం. ఆషాఢ మాసాన్ని ఆదిమాసం అడి అని పిలుస్తూ ఉంటారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు. ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ మాసంలో పాదరక్షకులు, గొడుగు, ఉప్పు, ఉసిరికాయ దానం చేయటం శుభకరం. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడి ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తూ ఉంటారు. ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తూ ఉంటారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేప ఆకులు ఈ బోనంలో ఉంటాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదని, కాదని ఈ తప్పు పనులు చేస్తే 7 తరాల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఈ పొరపాట్లు చేస్తే పేదరికం వస్తుంది, మీ జీవితం సర్వనాశనం అవుతుంది, గండాలు ఎదురవుతూ ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ముందుగా ఈ ఆషాఢ మాసంలో ఎవరికీ కూడా పెరుగును కానీ పాలను కానీ దానం ఇవ్వకూడదు. ఆషాఢంలో ఈ వస్తువులు దానం చేస్తే ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది, పేదరికం వస్తుందని శాస్త్రాలలో ఉంది. కనుక ఆషాఢ మాసంలో దానంగా కానీ అప్పుగా కానీ పెరుగును పాలను ఎవరికీ ఇవ్వకండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో తోటకూరను, పుట్టగొడుగులను, గోంగూరను, సొరకాయను, పొనగంటి కూరను తినకూడదు. కాదని ఈ కూరలను ఆషాఢ మాసంలో తింటే లేనిపోని రోగాలు వస్తాయి, అప్పుల పాలైపోతారని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఆషాఢంలో ఎవరు ఈ కూరలు వండవద్దు, తినవద్దు. అలాగే ఆషాఢ మాసంలో నెలసరిలో ఉన్న స్త్రీలు పూజలలో, బోనాలలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పొరపాటున కూడా పాల్గొనకూడదు. మహాపాపం తగులుతుంది. అంతేకాదు ఆషాఢ మాసంలో చద్దన్నం తినకూడదు. అంటే రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున తినటం, పొద్దున మిగిలిన అన్నాన్ని రాత్రి తినటం వంటి పనులు చేయరాదు. ఆషాఢంలో ఒక్క పూట మిగిలిన అన్నాన్ని ఇంకో పూట తినటం నిషేధం. ఆషాఢంలో గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, శ్రీమంతము, శంకుస్థాపనలు, ఉపనయనాది కార్యక్రమాలు చేయకూడదు. కానీ ఈ ఆషాఢ మాసంలో ఉగ్రదేవత ఆరాధన చేస్తే మంచిది. ఉగ్రదేవతలంటే దుర్గాదేవి, లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటి ఉగ్రదేవతలను ఆరాధిస్తే విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే ఆషాఢంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజిస్తే కష్టాలు పోతాయి. అదేవిధంగా ఆషాఢ మాసం నెల రోజుల పాటు చెట్లను నరకకూడదు, పీకకూడదు, మహాపాపం తగులుతుంది.
ఆషాఢ మాసంలో స్త్రీలు కన్నీళ్లు పెట్టకూడదు. ముఖ్యంగా ఇంటి గడప దగ్గర కూర్చొని ఏడవటము లేదా అన్నం తినటం, తల దువ్వటం వంటి పనులు చేయకూడదు. అదేవిధంగా ఆషాఢ మాసంలో కుక్కల్ని కానీ గోవుల్ని కానీ హింసించకూడదు, కొట్టకూడదు, మహాపాపం తగులుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చునే భోజనం చేసేస్తూ ఉన్నారు. కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం పొరపాటున కూడా మంచం పైన కూర్చుని భోజనం చేయకూడదు. ఈ నెల రోజులు నేలపైన కూర్చుని భోజనం చేయాలి. లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఒక బియ్యం గింజ కూడా దొరకదు, ఆహార కొరత ఏర్పడుతుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు. కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి. ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. భారీ పెట్టుబడులను పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు, పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో సీజన్ మారుతుంది. ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి. కాబట్టి ఆషాఢంలో ఒక్కసారైనా మునగాకు, నేరేడు పండ్లు తినాలి అని శాస్త్రాలలో చెప్పారు. మునగాకును పప్పులో వేసుకొని లేదా పచ్చళ్ళల్లో వేసుకొని ఇలా ఏదో ఒక రూపంలో తినాలి. అలాగే ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింతాకు పెట్టుకోవాలి. ఆడవారి అరిచేతుల్లో గోరింతాకు మెరిసిపోతూ ఉండాలి. పెళ్లిగాని అమ్మాయిల చేతులకు గోరింతాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడని సంకేతం. ఎండాకాలం నుండి వర్షాకాలంలోనికి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింతాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింతాకు తీసేస్తుంది. అంతేకాదు గోరింతాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలను గోరింతాకు తొలగించేస్తూ ఉంటుంది. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింతాకు పెట్టుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ, బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది, ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి. ఇలాంటి ఇళ్లల్లోకి వెంటనే దేవతలు అడుగు పెడుతూ ఉంటారు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజల్లో ఒక దీపాన్ని వెలిగిస్తారు. కానీ ఈ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించుకోవాలి. అలాగే ఈ నెలలో దీపారాధనకు కొబ్బరి నూనెను వాడకూడదు. ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పిండి దీపారాధన చేసుకుంటే నెల తిరిగే లోపే మీ కోరికలు నెరవేరుతాయి. ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతలను తప్పనిసరిగా పూజించాలి. గ్రామదేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు. ఆషాఢంలో ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లల్లో పేదరికం ఏర్పడుతుంది. ఇలా ఆషాఢ మాసంలో ఈ నియమాలు పాటిస్తే మీకే మంచిది. ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆషాఢ మాసం మొదలైనప్పటి నుండి నెల రోజుల పాటు ఇంటి ఇల్లాలు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఆడవారు ఆషాఢంలో ఈ నియమాలు మీ ఇంటికి, మీ భర్తకు చాలా మంచిది. మరి ఆషాఢంలో ఆడవారు పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆషాఢ మాసంలో ఇంటి ఇల్లాలు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించటం వలన భర్తకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆషాఢంలో ఆడవారు నెల రోజుల పాటు గడపను కడిగి పసుపుతో చక్కగా బొట్లు పెట్టి
బియ్యపిండి కుంకుమతో అలంకరించుకోవాలి. ఆషాఢంలో ప్రధాన ద్వారానికి వేప మండలతో తోరణం కట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేయాలి. పార్వతీదేవిని ఆరాధించాలి. ఆడవారు ఈ నెల రోజులు కూడా అమ్మవారిని జగదంబను పార్వతీదేవిగా భక్తి స్వరూపిణిగా అర్చించుకోవాలి. ఈ మాసంలో ఇల్లాలు ప్రతిరోజు కాళ్లకు పసుపు రాసుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. అలాగే నుదుటిన కుంకుమ, శిరస్సున పుష్పాలు, చేతికి మట్టి గాజులు, కళ్ళకు కాటుక ధరించాలి. ఆషాఢంలో ఆడవాళ్ళు ఈ 5 సహజ సిద్ధ అలంకరణలు చేసుకోగలిగినట్లయితే కుటుంబం వృద్ధిలోనికి వస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆడవారు ఆషాఢంలో తప్పకుండా చేయవలసిన మరొక పని ఏమిటంటే గోరింతాకు పెట్టుకోవటం. గోరింతాకును ఈ మాసంలో పంచమి నాడు కానీ, దశమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ తప్పనిసరిగా ధరించాలి. చేతులకు, కాళ్లకు గోరింతాకు పెట్టుకున్నట్లయితే ఏ విధమైన చర్మ వ్యాధులు దరిచేరవని శాస్త్రం చెప్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవారు బియ్యం మరియు శనగపప్పును నీటితో తడిపి ఇంటి దగ్గరకు లేదా మేడపై వచ్చే పక్షులకు ఆహారంగా విడిచిపెట్టాలి లేదా గోమాతకు పెట్టాలి. అది కూడా కుదరకపోతే మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టాలి. ఇలా చేసిన వారికి ఉన్న సమస్త దోషాలు, వ్యాధుల వలన వచ్చే దుఃఖాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా మహిళలు పసుపును కాళ్లకు రాసుకోవాలి. గుమ్మానికి కూడా పసుపు రాసి వేపమండలతో అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది. అంటే వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. వీటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. వారాహి అమ్మవారి పూజను గృహస్థులు చేయకూడదు. అవన్నీ తాంత్రిక పూజలు కాబట్టి అందరూ చేయరు. వారాహి నవరాత్రులు అందరూ చేయకూడదు. కానీ వారాహి అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఒక సులభమైన దీపాన్ని అయితే ఎవరైనా వెలిగించుకోవచ్చు. దాన్నే వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో శుక్రవారం పూట కానీ, మంగళవారం పూట కానీ లేదా ఏ రోజైనా సరే ఈ వారాహి కందదీపాన్ని వెలిగించుకోవచ్చు. మీ ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గరే ఈ వారాహి కందదీపం వెలిగించుకోండి. వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకోండి, సరిపోతుంది. ప్రత్యేకంగా వారాహి అమ్మవారి చిత్రపటం పూజామందిరంలో ఉంచాలన్న నియమం కూడా ఏమీ లేదు. మీ పూజామందిరంలో వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఏ అమ్మవారి ఫోటో దగ్గరైనా సరే ఈ వారాహి కందదీపం వెలిగించుకోవచ్చు. మామూలు దీపం పెట్టి దాంతోపాటు ఈ వారాహి కందదీపం వెలిగించుకోవాలి. వారాహి కందదీపం ఎలా వెలిగించాలి అంటే ఒక కందగడ్డ తీసుకోండి. దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడగండి. పసుపు, కుంకుమ, గంధంతో ఆ కందగడ్డకు బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ కంద గడ్డ పైభాగాన్ని తీసివేయండి. ఆ తీసేసిన ప్రదేశంలో ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీన్నే వారాహి కందదీపం అంటారు. అంటే కందగడ్డ పైభాగాన్ని తీసి అక్కడ ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెడితే దాన్ని కందదీపం అంటారు. ఈ కందదీపాన్ని పూజామందిరంలో వెలిగించి ఓం వారాహి దేవియే నమో నమః అని మనసులో స్మరించుకోండి. ఆ దీపం దగ్గరే తేనె నైవేద్యం పెట్టండి. లేదా చిలకడ దుంపలు ఏవైనా సరే ఉంటే ఆ దుంపలైనా సరే నైవేద్యం పెట్టండి. లేదా బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. మర్నాడు స్నానం చేసి ఆ కందదీపాన్ని అంటే ఆ మిగిలిపోయిన కందను గోమాతకు ఆహారంగా తినిపించండి. ఆషాఢ మాసంలో ఈ వారాహి కందదీపం పెడితే వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలు రోజు స్నానం చేశాక చదువుకుంటే మంచిది. ఆ నామాలు ఏమిటి అంటే పంచమి దండనాథ సంకేత, సమయేశ్వరి సమయ సంకేత, వారాహి పోత్రిని, వార్తాలి, మహాసేన, ఆజ్ఞ, చక్రేశ్వరి, అరిగ్ని, శివ. ఇవి మొత్తం 12 నామాలు. దీన్ని వారాహి వజ్ర పంచర స్తోత్రం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే వారాహి అమ్మవారి వజ్ర పంజర స్తోత్రంలో 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలు ఇవి: పంచమి దండనాథ సంకేత, సమయేశ్వరి సమయ సంకేత, వారాహి పోత్రిని, వార్ధాలి, మహాసేన, ఆజ్ఞా చక్రేశ్వరి, అరిగ్ని, శివ.
ఈ 12 నామాలు రోజు స్నానం చేశాక చదువుకుంటే చాలు. ఎప్పుడైనా ఒక్కసారి మంగళవారం కానీ శుక్రవారం కానీ వారాహి కందదీపం వెలిగించుకుంటే చాలు. వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరతాయి. శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది. అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కానీ సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది. అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు. ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్యదినాలు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి. దీనినే ప్రథమ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పేరు. శ్రీ మహావిష్ణువు ఈ దినం మెల్కుని 4 నెలల పాటు పాలకడలిలో శేషశయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అట్టు పిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.